అనేది ఇలా వంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి చెప్పండి. ఇలాగ కర్ర నిలబెట్టేసి తాళ్ళు కట్టుకోవాలండి. ముందర కాలు అట్లా కర్ర కట్టే ముందర ఇలా లిక్విడ్ తీసుకోనండి కర్రకి అలా తడపాలండి. అలా తడపడం వల్ల ఏంటంటే కర్ర లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలా తడిపిన తర్వాత ఏంటంటే ఒక కవర్ మనం బయట మార్కెట్లో తీసుకున్న తర్వాత అలా కర్రకి తొడగాలండి. ఆ కర్ర లైఫ్ టైం అనేది ఎక్కువ టైం ఉంటుంది. మామిడి మొక్క ఎన్ని రోజులు ఉంటుందో దానికన్నా ఎక్కువ టైం ఉండేలాగా మనం చూసుకోవాలండి. ఆడి మామిడి మొక్క అలాగా ఉంచి అలా బాతాలండి. మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాం కానీ కొంచెం ఎంజాయ్గా సరదాగా ఉందామండి. అలాగ తర్వాత తీసిన తర్వాత అలా గుంటతో అలా తీయాలండి. గుణపంతో అలా తీసిన తర్వాత ఇలా కర్రను బాతాలండి. అలా బాతిన కర్రను ఏం చేయాలంటే ఇలా మొక్కని ఇట్లా 3 విధాలుగా మనం కట్టుకుంటే మొక్క అనేది కొంచెం నిలబడిద్దండి. నిలబడితే వంగిపోకుండా ఉంటుంది. గాలి వచ్చినా వాన వచ్చినా ఎలా వచ్చినా కానీ మొక్క మాత్రం బాగుంటుందండి. లైఫ్ టైం కూడా బాగుంటుందండి. 3 విధాలుగా కట్టుకుంటే మంచిదండి. కింద మొదల భాగంలో, మధ్య భాగంలో, పైన చివరి చిగుల దగ్గర కట్టుకుంటే అండి మొక్క కూడా వంగిపోకుండా ఉంటుందండి. మంచిగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఫార్మింగ్ చేసేటప్పుడు కొంచెం యూట్యూబ్ వీడియోలు చూసి మా 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 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం మరింత వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలా చేసిన తర్వాత మొక్క చూసారా ఎలా ఉందో ఇలా స్ట్రైట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.